టార్గెట్స్ గురించి వీళ్ళు మెన్షన్ చేయడం అవ్వడం జరిగింది. దీంట్లో మొత్తం 20 మంది మిలిటరీ కమాండర్స్ ఇరానియన్ రెజ్యూమ్ కి సంబంధించి మరణించారంటూ కూడా స్వయంగా ఇజ్రాయెల్ చెప్తోంది. అంటే ఇజ్రాయెల్ ప్రతిదాడులను ప్రారంభించినది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఏమంటుంది అంటే ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కూడా మీ యుద్ధంలోకి దిగినట్టుగానే భావించడం జరిగిందంటే చెప్పి ఇరాన్ ఇండైరెక్ట్ గా ఇటు వెస్ట్ కి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే వెస్ట్ అంతా ఒక్కసారిగా యునైట్ అయిపోతుంది. ముందు జాగ్రత్తగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంటే రష్యా యుక్రెయిన్ సందర్భంగా వాళ్ళకి ఫ్యూయల్ కొరత వచ్చినప్పుడు వెస్ట్ అంతా కూడా ఇటు సైడ్ వాళ్ళకి మొగ్గు చూపాల్సి వస్తుంది. సో మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పటికే ఏముంటుందంటే కనుక ఇజ్రాయెల్ సంబంధించి F-35 ఫైటర్ జెట్స్ ని పేల్చేసామంటూ ఇక్కడ 2 ఫైటర్ జెట్స్ ని పేల్చేసామంటూ ఇరాన్ చెబుతోంది. కారణం ఏంటంటే ఈ F-35 ఫైటర్ జెట్స్ అనేది అమెరికాకు సంబంధించిన. ఒకసారి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అటు ఇరాన్ కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే మీ గగనతలం పైన మా ఎయిర్ క్రాఫ్ట్ జట్లు సిద్ధంగా ఉన్నాయి, ఇరాన్ పైన మరోసారి మెరుపు దాడి చేస్తామని నేతన్యాహు అంటున్నారు. ఒకసారి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరు తాను చేసినటువంటి దాడిపైన ఆయన మాటలను విందాం. אנחנו פועלים בעוצמה כדי להסיר איום כפול על מדינת ישראל. אני חייב להגיד לכם שאני מדבר עם מנהיגים כל יום, והם מביעים, הייתי אומר, התפעלות אדירה, גם מכושר ההחלטה והנחישות של מדינת ישראל, וגם ההישגים הכבירים של הלוחמים שלנו. ויש סיבה באמת להיות גאים בהם, ואתם צריכים להיות גאים גם בעצמכם. אנחנו במערכה גורלית על קיומנו, אנחנו נאבק עד שנשיג את הניצחון. אזרחי ישראל, אני גאה בכם. אני גאה בכושר העמידה שלכם. אני גאה ברוח שלכם. ודווקא כשיש פגיעות בעורף, אתם מניפים את הדגל, אתם לא נכנעים. לצערי היו גם 3 אבדות אתמול של אזרחים יקרים שנהרגו בהתקפות הללו. אני משתתף בצער המשפחות, ואני קורא לכם שוב, יישמעו. ఇరాన్ గగనతలం పైన ఆల్రెడీ మా ఫైటర్ జెట్లు ఎగురుతున్నాయి. తలుచుకుంటే ఇరాన్ని సర్వనాశనం చేసేస్తాం. ఇరాన్కి పూర్తిగా ఇక ఈ రోజుతో శాశ్వతంగా ముగింపు పలుకుతామన్నటువంటి మాటని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నేతన్యాహు అంటున్నారు. ఆల్రెడీ ఇరాన్ గగనతలం పైన మా ఫైటర్ జెట్ సిద్ధంగా ఉన్నాయి, చంపేస్తామని చెప్తున్నారంటే ఎంతటి సీరియస్ వార్నింగ్, ఎంత సంసిద్ధంగా ఉన్నారని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ని ఏమాత్రం నివారించలేకపోతా, ఇజ్రాయెల్ దాడులను ఏమాత్రం ఇరాన్ కూడా తిప్పికొట్టలేకపోతుంది. పెద్ద ఎత్తున ఇరాన్లో చాలా తీవ్ర నష్టం వాటిల్లింది. ఏ సచిన్, సో ఈ స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రెసిడెంట్ అని అంటే ఎలా చూడాలి, ఎటువంటి సినారీ ఉండబోతోంది? సో ఇజ్రాయెల్ ముందే చెప్తోంది అంటే ఆపరేషన్ ఎంత సివియారిటీకి వెళ్ళినా మేము మాత్రం తగ్గేదన్న అర్థంలోనే ఇప్పుడు ముందుకు వెళ్తోంది. దాంతో పాటు ఇంకొక అడుగు ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే టెహరాన్ కి సంబంధించి అంటే ఇరాన్ ఎప్పుడైనా ప్రతి దాడికి దిగుతుంది అనేది మాకు చాలా క్లారిటీ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. బట్ ఇప్పుడు ఏముంటుందంటే కానీ అమెరికా ఆల్రెడీ 60 గంటలు టైం అయిపోయింది. 60 రోజులకు సంబంధించి 60 రోజులు అయిపోయింది, 60 రోజులు గడువు అయిపోయింది, 61 రోజులు నేను చూశాను. ఇప్పుడు మరి ఇంకా పరిస్థితులు దిగజారబోతున్నా, అత్యంత దారుణంగా ఉండబోతున్నాయి పట్టించుకుంటుంది ఇజ్రాయెల్ కి సంబంధించిన దృష్ట్యా ఇరాన్ ఏమంటోంది. ఒకవేళ నేరుగా అమెరికా కనుక రంగంలోకి దిగితే, ఎందుకంటే ఇప్పటికీ యుద్ధ నౌకల్ని అక్కడ మోహరించిన పరిస్థితి ఉంది మధ్యధరా సముద్రానికి ప్రాంతంలో. సో ఇప్పుడు కనుక అమెరికా నేరుగా రంగంలోకి దిగి అది అమెరికా వర్సెస్ ఇరాన్ అయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు ఫైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫైడ్ ఇన్ ద సెన్స్ ఇరాన్ టార్గెట్ నేరుగా అమెరికా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ప్రయత్నం చేస్తున్నా, ఆపే ప్రయత్నం చేస్తున్నా, పేల్చేసే ప్రయత్నం చేస్తున్నా, నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా, నివారించే ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా జరిగినా కూడా వాటిని కూడా పేల్చేస్తామని చెప్పి ఇంటర్నెట్ గా చెప్తోంది. ఎవరికి? ఎందుకంటే పశ్చిమ దేశానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు యూకే ఉంటుంది, యూకే సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ సంబంధించి కావచ్చు, ఇంటర్నెట్ గా వాళ్ళని ఇస్తుంది. సో థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద ఇజ్రాయెల్ మరొక హెచ్చరిక జారీ చేస్తోంది. ఆల్రెడీ తెహరాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి మేము కొంత అక్కడ ఎయిర్ బేసెస్ ని కుప్పకూల్ చేశాం, మా పైన దాడి చేయకుండా అణుస్థావరాలను లేపేశాం.
ఇంకా టార్గెట్గా ఇరాన్ దాడులు చేసి మా స్థానికులపైన, మా నివాస స్థావరాలపైన, సామాన్యులపైన కనుక దాడి చేస్తే ఇరాన్ని ఏమాత్రం చూస్తూ ఊరుకోలేం. ఇరాన్ రాజధాని టెహరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం. ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి, మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరికను జారీ చేస్తున్నారు ఇటు ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన టెహరాన్ పైన మరోసారి బాంబుల వర్షం కురిపించబోతోంది, డ్రోన్లతో దాడి చేయబోతోంది, క్షిపణులని ప్రయోగించబోతోంది. ఇకపైన టెహరాన్ స్థానికులపైన, సామాన్యులపైన మరోసారి గనక దాడులకు తెరలేపితే దానికి సమాధానం చెప్తామంటోంది ఇజ్రాయెల్ ఐడిఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఈ వ్యాఖ్య చేసుకొచ్చారు, హెచ్చరికలు జారీ చేశారు. టెహరాన్కి చుక్కలు చూపిస్తున్నామంటున్నారు. టెహరాన్ టెలవీవ్ కాగా టెహరాన్ చేస్తున్నటువంటి దాడిలో ఇప్పటికే 3 ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే తాము ఇజ్రాయెల్పై చేస్తున్న దాడిని కనుక మధ్యలో యూకే, ఫ్రాన్స్, అమెరికాలు కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ ఎయిర్ బేస్లను కూడా పేల్చేస్తామని అటు ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన అహంకారపూరితంగా తమ ప్రాంతాన్ని, తమ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం, ఆ బాంబుల శబ్దాలు విందాం. Oh my God. Opa. נפילות. עדיין לא קרה. Oh my God. Opa. هاي الصاروخ طلعت. రైట్, విన్నారు కదా ఈ శబ్దాలు? విన్న మీకే ఇంతలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటే ఏకంగా అక్కడ అనుభవించేటువంటి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇరాన్లో ఇప్పుడు ఈ శబ్దాలు వినబడుతున్నాయి, ఇజ్రాయెల్లో కూడా ఇప్పుడు ఈ శబ్దాలే మారుమోగిపోతున్నాయి. ఏకంగా ప్రత్యక్షంగా సాక్షులు కూడా, ఎవరైతే అక్కడ ఇరాన్ చేసినటువంటి దాడులను ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా, ఎక్కడైతే కొన్ని మిసైళ్లు పడిపోయాయో, కొన్ని సందర్భాల్లో శిథిలాలు పడిపోయాయో, అక్కడి నుంచి ఆర్టీవీ చాలా క్లియర్గా మీకు ఆ వ్యక్తిని అందుబాటులో తీసుకొచ్చింది, ఆయనతో మాట్లాడించింది. సో ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం పైన ఆల్రెడీ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి. టెహరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం, టెహరాన్ని పూర్తిగా బూడిద చేస్తామని చెప్పి నెతన్యాహు చాలా వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు. సో ప్రస్తుతానికి అక్కడి లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ కూడా ఇదే వ్యాఖ్య చేస్తున్నారు. టెహరాన్ పైన అన్ని ఎక్కుపెట్టి ఉంచాం, ఇంకా ఇరాన్ కనుక మా సామాన్యం కనుక టార్గెట్ చేయడం ఆపకపోతే మేము దాడి చేయాల్సి వస్తే టెహరాన్ ఇక పైన నేలమట్టం అవుతుంది, భూస్థాపితం అవుతుందని వార్నింగ్ని అటు నెతన్యాహు చెప్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ కూడా ఇదే వ్యాఖ్య చేస్తున్నారు. సో ఇరాన్ మాత్రం ఏమాత్రం ఆగడం లేదు, ఇరాన్ ఇంకా రెచ్చిపోతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదన్నట్టుగా చెప్తోంది. ఏకంగా ఇజ్రాయెల్ పై దాడిని అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటివి అడ్డుకున్నా కూడా మీ ఎయిర్ బేస్లను కూడా పేల్చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తోందంటే, అక్కడ ఉన్నటువంటి అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ తన అహంకార పూరితంతోనే తన ప్రజలపైన దాడులు చేయించుకొని మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. తన అహంకారమే తన సామాన్యులని నేలమట్టం చేస్తూ చెప్పినటువంటి మాటని ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి వినబడుతోంది. ప్రస్తుతానికి మీ సపోర్ట్ ఎవరికి, ఇరాన్ ఇజ్రాయెల్లో మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఇజ్రాయెల్లో మాకు సంబంధించినటువంటి ఆర్టీవీ ప్రతినిధి, అక్కడ ఉన్నటువంటి భారతీయుడు రవి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ కొన్ని వీడియోలు షేర్ చేశాడు.